సంబంధించిన తనకి ఏం రియాక్షన్ అయిందో రియాక్షన్ సంబంధించిన అలా టెస్ట్ చేసుకోవడం వల్ల క్రీమ్ అనేది మీ స్కిన్ కి పడుతుందా. బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత అంటే ఎక్స్పైరీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ స్మైలీ. సో రీసెంట్లీ ట్రెండ్ అయిన టాపిక్ వచ్చేసి ఒక అమ్మాయి, తన పేరు నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదు అండ్ పిక్ కూడా నేను పెట్టట్లేదు. సో తను ఇంకా ఈ వీడియో చూసి బాధపడుతుందేమో ఇఫ్ ఇన్ కేస్ తన వరకు రీచ్ అవుతాయి అని చెప్పేసి తన పిక్ పెట్టాలనుకోవట్లేదు. సో తను ఏం చేసిందంటే ఒక క్రీమ్ తీసుకొచ్చి తను యూజ్ చేసుకుందంట సంథింగ్. దాని పేరు ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి, ఎందుకంటే నేను వీడియో చేసేటప్పుడు నాకు ఆ పేరు అంత గుర్తులేదు. సో ఆ క్రీమ్ తెచ్చుకొని వాడిందంట. అసలు మెయిన్గా వచ్చేసి ఆ క్రీమ్ వాడడం వల్ల తనకి మొత్తం స్కిన్ అనేది ఎలర్జీ లాగా అయిపోయింది అండ్ ఆల్సో తను చాలా బక్కగా అయిపోయింది అని చెప్పేసి వైరల్ అవుతుంది ఆ వీడియో. సో తను మెయిన్లీ బక్కగా అవ్వడము ఆ క్రీమ్ వాడి ఆ రియాక్షన్ వల్ల తను బక్కగా అవ్వలేదు. బక్కగా ఎందుకు అయిందంటే ఆ రియాక్షన్ అయిన తర్వాత తను యూజ్ చేసిన మెడిసిన్స్ ట్రీట్మెంట్ తీసుకుంది కదా, మన స్కిన్ ఖరాబ్ అయిపోయిందంటే ఇమ్మీడియట్లీ మన స్కిన్కి ఏమైనా రియాక్షన్ కానీ ఎలర్జీ కానీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి పరిగెత్తినప్పుడు ఇంకా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు కదా స్కిన్కి సంబంధించిన తనకి ఏం రియాక్షన్ అయిందో రియాక్షన్ సంబంధించిన మెడిసిన్ వల్ల తను వెయిట్ లాస్ అనేది అయ్యింది. సో ఇప్పుడు క్రీమ్ విషయానికి వచ్చేసాం. అసలు ఎవరు పడితే వాళ్ళు ఫార్మసీ నుంచి క్రీమ్స్ తెచ్చుకొని రివ్యూస్ చేస్తున్నారు అండ్ ఆ రివ్యూ చేసిన క్రీమ్ని తెచ్చుకొని వాడుతున్నారు. సో దానివల్ల అందరు ఫార్మసీ నుంచి రికమెండ్ చేసిన క్రీమ్స్ అందరికీ పడాలని రూల్ లేదండి, ఓకేనా. కొన్ని బ్రాండ్స్లో పడతాయి, కొన్ని బ్రాండ్స్లో పడవు కూడా. సో మనం ఎప్పుడైనా కానీ ఏదైనా క్రీమ్ తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ 3 థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ దాని ఎక్స్పైరీ డేట్ చూడాలి అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి మనం క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇంకొక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. అంటే ఆ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ట్యూబ్ అనేది 3 మంత్స్లో 2 మంత్స్లో యూజ్ చేసేయాలని ఉంటుంది, అది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్యాచ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఏదైనా క్రీమ్ ఆర్ ఏదైనా ప్రోడక్ట్ మీరు వాడుతున్నారంటే ఖచ్చితంగా కొంచెం అమౌంట్ అనేది వేసుకొని దాని మీద మనం ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. అలా టెస్ట్ చేసుకోవడం వల్ల క్రీమ్ అనేది మీ స్కిన్కి పడుతుందా పడట్లేదా అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి ప్యాచ్ టెస్ట్ చేసుకోమంటున్నాను. సో ఇంకొకటి వచ్చేస్తే, సో ఫార్మసీ నుంచి క్రీమ్స్ తెచ్చుకుంటున్నారు, వాడుతున్నారు, ఎవరో చెప్తున్నారు ఇది వైట్ అయిపోతున్నాం అని చెప్పేసి వాడుతున్నారు అంటే మీరు ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి, ఫార్మసీ నుంచి తెచ్చుకునే క్రీమ్స్ ఎప్పుడు తెచ్చుకుంటాము, మనం స్కిన్ డాక్టర్ని అంటే డెర్మటాలజిస్ట్ని కలిసినప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాము, ఓకే. సో అప్పుడు ఇప్పుడు నేనే వెళ్ళాను, సపోజ్ నాకు ఒక క్రీమ్ ఇచ్చాడు డెర్మటాలజిస్ట్ నుంచి, అంటే మెడికల్ షాప్ నుంచి తెచ్చుకుంటున్నాను, నాకు డెర్మటాలజిస్ట్ రికమెండ్ చేశారు. సో ఆ క్రీమ్ నేను వెళ్ళి బ్లైండ్గా రివ్యూ ఇచ్చేసి మీరందరూ క్రీమ్ కొనుక్కోండి అని చెప్పలేను, ఎందుకంటే డెర్మటాలజిస్ట్ నా స్కిన్ చెక్ చేశాడు కాబట్టి నాకు అది పడింది, నాకు అది బాగుంటుంది అని చెప్పేసి రికమెండ్ చేశాడు. సో మీకు అది పడకపోవచ్చు, మీ కేసెస్లో అది రాంగ్ అయిపోవచ్చు అండ్ మీ స్కిన్ ఫేస్ అనేది ఖరాబ్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకుంటే చాలా. సో ఇంకొక మెయిన్ డౌట్ వచ్చేసి, బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత అంటే ఎక్స్పైరీ, ఇప్పుడు నేను పక్కన ఒక వీడియో క్లిప్ చూపిస్తాను, మీరు క్లియర్గా చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసేది క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఈ బాటిల్లో వచ్చేసి ఎక్స్పైరీ డేట్ అని చెప్పేసి ఇది అంటే ఎక్స్పైరీ డేట్ అని ఇది ఇచ్చారు, బట్ ఇక్కడ ఒక చిన్న క్యాప్ అండ్ ఒక సింబల్ వచ్చేసి దాని మీద 3 months అని ఇచ్చారు. అంటే ఇప్పుడు నా ట్యూబ్ వచ్చేసి 2027 వరకు ఎక్స్పైరీ కాకుండా ఉన్నా కానీ నేను బాటిల్ ఇప్పుడు ఈ 2025లో ఓపెన్ చేశాను అనుకోండి, ఆ 3 monthsకే ఆ 3 months పీరియడ్లోనే నేను అది అనేది యూజ్ చేసేయాలి. ఇఫ్ ఇన్ కేస్ నేను అది యూజ్ చేయలేదనుకోండి మళ్ళీ ఎక్స్పైరీ అయిపోయినట్టే ఇంక ఓపెన్ చేసిన తర్వాత క్యాప్. ఇఫ్ ఇన్ కేస్ యూజ్ చేయలేదు మళ్ళీ నేను ఒక 6 months అయిన తర్వాత ఓకే దీనికి ఎక్స్పైరీ డేట్ 2027 ఇచ్చారు కదా నేను ఇది వాడేద్దాం అనుకుంటే చాలా రాంగ్. అది ఒక మనం క్యాప్ ఓపెన్ చేసిన 3 monthsకి ఫ్రూట్ జ్యూసే తీసుకున్నాము, రియల్ ఫ్రూట్ జ్యూసే నేను తెచ్చుకుంటాను ఇంటికి. ఇఫ్ ఇన్ కేస్ ఆ రియల్ ఫ్రూట్ జ్యూసే నేను క్యాప్ ఓపెన్ చేసిన 24 hours నేను అది తాగేసేయాలి. నేను అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా బయట పెట్టి స్టోర్ చేసినా కానీ క్యాప్ ఓపెన్ చేశానంటే దాని ఎక్స్పైరీ అయిపోయినట్టే, అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. సో ఏ క్రీమ్ వెనకాలైనా ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఇప్పుడు నేనే ఇప్పుడు నా పేజ్లో చాలా ప్రోడక్ట్స్ పైన రివ్యూ ఇచ్చాను, బాగుంటుంది మీకు కొనుక్కోండి అని కూడా సజెస్ట్ చేశాను. నేను సజెస్ట్ చేసినప్పుడు మీరు నెక్స్ట్ థింగ్ ఏం చేయాలి,
ఆ క్రీమ్ నేను చెప్పాను కాబట్టి దాని గురించి రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు స్కిన్ వైట్నింగ్ క్రీమ్ గురించే ఇప్పుడు నా రీసెంట్గా వైరల్ అయిన ఒకటి చెప్తాను రీల్ గురించి. ఇప్పుడు స్కిన్ వైటనింగ్ గురించి క్రీమ్ అని చెప్పేసి నేను చెప్పాను. సో అందరికీ నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. సో ఆ వాట్సాప్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీ స్కిన్ పిక్ అనేది ఆ వాట్సాప్ అతనికి పెట్టాలి. పెట్టి నాకు మీ ప్రోడక్ట్ యూజ్ అవుతుందా అంటే అతను చెప్తాడు ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందా లేదా అని చెప్పి. అతను చెప్పిన తర్వాత కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి రివ్యూస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ రివ్యూస్ చెక్ చేయాలి. అండ్ ఆల్సో ఇంకెవరైనా లాంగ్ వీడియోస్ దాని గురించి చేస్తే ఇంకొక ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు ఆ ప్రోడక్ట్ కొనుక్కోవడానికి వెళ్ళాలి. అండ్ ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, కొన్ని పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ రీల్స్లో మెన్షన్ చేశాను. ఆ పాపులర్ బ్రాండ్స్ కొనుక్కునేటప్పుడు ఫస్ట్ మీది నాది సేమ్ స్కిన్ కాదు, నాది ఆయిలీ స్కిన్. ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూనే వచ్చాను ఆయిలీ స్కిన్ ఉంది నాది. సో నేను ఆయిలీ స్కిన్ వాళ్ళతో రిలేట్ అవ్వగలుగుతాను, యాక్ని ప్రోన్ స్కిన్ వాళ్ళతో రిలేట్ అవ్వగలుగుతాను. కానీ నేను డ్రై స్కిన్ వాళ్ళకి రిలేట్ కాను, నా ప్రోడక్ట్స్ డ్రై స్కిన్ వాళ్ళకి రిలేట్ కాదు. సో ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, ప్రోడక్ట్ సజెస్ట్ చేసినా అది మనకి ఎంతవరకు ఉపయోగమో అని చెప్పి మనం రీసెర్చ్ చేసుకున్నాకే కొనుక్కోవడానికి ముందుకెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నాను. సో తను వీడియో నేను ఫుల్ వీడియో చూశాను. నాకు చాలా బాధ అనిపించింది. అసలుకి ఏంటి ఇలా అయిపోయింది అంటే, ఫేస్ అలా అయిపోతే మనం తీసుకోలేము ఏది, ఎందుకంటే ఫేస్ అనేది చాలా సో నేను వచ్చేసి నా ఛానల్ వచ్చేసి మీకు కంటెంట్ ఏంటంటే ప్రోడక్ట్స్ రివ్యూ ఇవ్వడం. నేను రివ్యూ వరకే ఇస్తాను. అది మీకు ఎలా సూట్ అవుతుంది, లేకపోతే మీ స్కిన్ టెక్స్చర్కి బాగుంటుందా లేదా అని చెప్పేసి మీరే చూసుకోవాలి. సో మీ జాగ్రత్త మీరే చూసుకోవాలి. సో అందుకని ఏదైనా కొనుక్కునేటప్పుడు 10 సార్లు ఆలోచించండి. అండ్ ఏది తీసుకున్నా కానీ చీప్గా వస్తుంది కదా అని చీప్ బ్రాండ్స్కి వెళ్ళకండి, ఓకేనా? చీప్ బ్రాండ్స్కి అస్సలు వెళ్ళకండి. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, మీరు మంచి బ్రాండ్సే వాడండి. ఎందుకంటే మంచి బ్రాండ్స్ వాడకపోవడం వల్ల స్కిన్ బ్లాక్ అయిపోతుంది, పింపుల్స్ ఎక్కువైపోతాయి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్, మీ స్కిన్ మీరు వైట్గా ఉన్నారు, మంచిగా ఉన్నారు, మీకు పింపుల్స్ లేవు, ఏమీ లేవు, కానీ వేరే వాళ్ళు ఏదో ప్రోడక్ట్స్ వాడుతున్నారు నేను వాడదామని చెప్పేసి అస్సలు డేర్ చేసి తీసుకోకండి. ఒకవేళ మీకు ఏదైనా వీడియోలో ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ కన్సర్న్ అనేది మీకు ఉంది, ఆ ప్రాబ్లం అనేది మీకు ఉందంటేనే దాని గురించి రీసెర్చ్ చేసి తీసుకోండి. కానీ ఎవరు పడితే వాళ్ళు ఇది చెప్పేశారని చెప్పేసి అస్సలు తీసుకోకండి. అండ్ ఇంకొకటి కూడా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కొంచెం అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, ఇంటర్నెట్లో అంతా కూడా ఉంటుంది. సో దాని గురించి మీరు ఇంత నిమిషాలలో మీరు గూగుల్ చేసుకోవచ్చు ఏదైనా కూడా. సో అందుకని చెప్పేసి అండ్ నేను కంటెంట్ చేసే బ్రాండ్స్ అన్నీ కూడా వచ్చేసి పాపులర్ బ్రాండ్స్ మాత్రమే నేను కంటెంట్ చేస్తాను. నేను ఏ క్రీమ్ పడితే ఆ క్రీమ్ నేను వచ్చి మీకు కంటెంట్ ఇవ్వను. అండ్ నేను స్కిన్ వైట్నింగ్ క్రీమ్ గురించి చెప్పాను కదా, అది వచ్చేసి కూడా నేను 5 years నుంచి చూస్తున్న పేజ్. అది చూసి నేను ఇంకా ఆర్డర్ చేసుకున్నాను. సో మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ తీసుకున్న వెంటనే ఒక చేయి పైన ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. అది మీ స్కిన్కి పడింది, ఏ రియాక్షన్ 48 hours వరకు మీకు ఏ రియాక్షన్ లేదు అంటేనే మీరు దాన్ని వాడండి. నెక్స్ట్ 2 days తర్వాత ఫేస్ పైన యూజ్ చేయండి, ఓకేనా? సో నేను ఈ వీడియో అనేది చాలా క్లియర్గానే చెప్పాననేసి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ నేను మీకు చెప్పేస్తాను. ఎక్కువ ల్యాగ్ చేయాలనుకోలేదు ఈ వీడియోని, అందుకే కొంచెం హడావిడిగా చెప్పేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో దట్ ఈ వీడియోని కూడా లైక్ చేయండి, సో దట్ ఇంకొంతమందికి వెళ్తుంది, ఇంకొంతమంది తెలుసుకుంటారు అనేసి హోప్ఫుల్లీ నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.